రాష్ట్రంలో రాజకీయాలు ఏం నడుస్తున్నాయి, తెలంగాణ ఎటు దిక్కు పయనం సాగుతున్నదని తెలుసుకోనికి టీవీ పెట్టి చూస్తున్నారా? అయితే మీ పిల్లలను జడగొట్టే పని మీరే చేస్తున్నట్టట. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీల ముందు పిల్లలుంటే తక్కువ టీవీ బంద్ పెట్టాలన్నట. ఈ మాట నేను కాదు అనేది, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ చెప్తున్నాడు. ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలు? జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా? తిట్లు మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ తిట్టుడు మాత్రం వస్తాను. అట్లున్నదట సీఎం రేవంత్ రెడ్డి బూతుల వ్యవహారము. కాబట్టి కేటీఆర్ సార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేస్తారా చెయ్యరా అనేది మీ ఇష్టం. కానీ ఈ రాజకీయ లీడర్లు మాట్లాడే భాష మార్చుకుంటే పబ్లిక్ ఇంకిన్ని బాధలు ఉండవు కదా. ఒక్క రేవంత్ రెడ్డి సారే కాదు, చాలా మంది చెవులతో వినలేని బూతులు మాట్లాడుతున్నారు, కర్ణ కఠోరమైన భాష వాడుతున్నారు, ఒక్కొక్కరు నోటికి మొక్కి కొబ్బరికాయ కొట్టి దండేసి దండం పెట్టి తట్టు చేస్తున్నారు. కాబట్టి పార్టీల నడుమ ఎన్ని పగలు ప్రతీకారాలు ఉన్నా ఒకళ్ళకి ఇంకొకరు ఎదురైనప్పుడు తిట్టుకోండ్రి, కొట్టుకోండ్రి, అంతేగాని మైకుల ముంగట్టుకొచ్చి రాజకీయాల ఇజ్జత్ తీయకుండ్రి సార్లు అని కోరుతున్నారు బూతులు వినలేని జనాలు. ఇప్పుడు మన దేశాన్ని మనం పాలించుకునేటట్టు ఒక రాజ్యాంగం రాసుకొని సర్వసత్తా కలిగిన దేశంగా చెప్పుకున్న రోజే 26 జనవరి జెండా వందనం. అంత గొప్ప దినం, దేశ పండుగ ఎట్లా జరిగింది, ఎక్కడెక్కడ ఏ చిత్రాలు జరిగినాయి అనేది ఒక్కసారి గిర్న తిరిగి చూసేద్దాం. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ప్రధానమంత్రి మోడీ సారు, సెంట్రల్ సర్కార్ పెద్దలంతా ఢిల్లీ కర్తవ్య పదిలో 3 రంగుల జెండా ఎగిరేసి వందనం చెప్పిండ్రు. ఇక ఇక్కడ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పెరేడ్ గ్రౌండ్లో జెండా ఎగిరేయంగా మంత్రులు ఆఫీసర్లు సెల్యూట్ కొట్టి వందే మాతరం పాడినరు. అటు అమరావతిలో మొదటిసారి జరిపిన గణతంత్ర దినోత్సవంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సారు, సీఎం చంద్రాల్ సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి లోకేష్ సార్లు త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసిండ్రు. అయితే ఈ జెండా పండుగకు పవన్ కళ్యాణ్ సార్ భార్య అన్నా లెజినోవాను ఎంటబెట్టుకొని వచ్చిండు. స్టేజ్ మీద కొత్తగా ఇప్పుడే కలిసిన వాళ్ళ తీరుగా ముచ్చట్లు పెట్టిండ్రు వాళ్ళు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ పెద్దలు, కార్యకర్తలు జెండాకు సెల్యూట్ చేసిండ్రు. తర్వాత జరిగిన సభల తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ఏ తీరుగా ఆగమవుతున్నదో చెప్పే నాటిక ఒకటి వేసిండ్రు. రాజకీయాల ముచ్చట్లు ఇట్లుంటే ఇవాళ ఇక్కడ చూడండి, 3 రంగుల జెండాకు వందనం ఏ తీరుగా చేసిండ్రో. అయ్యగారులు వందే మాతరంకు బదులు మంత్రాలు చదివిర్రు. మరి అట్లా కూడా జెండా వందనం చెప్పచ్చు అనేది మనకు తెలియదు. కానీ చాలా దిక్కుల 3 రంగుల జెండాకు వందనం చేసిండ్రు. అంతా మంచిగానే ఉన్నది. ఏడాదికి 2 సార్లు స్వతంత్ర దినం అని, గణతంత్ర దినం అని దేశంలో జెండాకు వందనం చెప్తున్నాం, కానీ సంబరాలు చేసుకుంటున్నాం. కానీ దేశంలో అందరికీ సమానంగా న్యాయం జరుగుతున్నదా? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా చదువుకోలేని పిల్లలు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఇప్పటికీ అడవి బిడ్డలు దారి లేక దవాఖానకు డోలీలల్లా ఎందుకు మోసుకొని పోవాల్సి వస్తుంది? మనుషులను మనుషుల తిరిగా చూడకుండా కులం పేరుతోనో మతం పేరుతోనో ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? వీటన్నిటిని దేశంలో రాసపండు తీరుగా పెంచే రాజకీయ లీడర్లు సమాధానం చెప్పాలి.